దేవుని అతి పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ఈరోజు ఓ ఫర్ టుడే వాక్య సందేశంలోనికి మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. మీరంతా బాగున్నారు కదా? ఈ నూతన సంవత్సరంలో నూతన నిర్ణయాలు చేసుకుని దేవుడిస్తున్న ప్రతి వాగ్దానాన్ని మీరు స్వతంత్రించుకుని దేవునికి మరింతగా చెరువుగా జీవించాలని మేము ఆశిస్తూ ఉన్నాం. ఈరోజు హబక్కూకు గ్రంథం 2వ అధ్యాయం 3వ వచనం చదువుకుందాం. ఆ దర్శన విషయము నిర్ణయ కాలమున జరుగును, సమాప్తమగుటకై ఆతురపడుచున్నది, అది తప్పక నెరవేరును. అది ఆలస్యముగా వచ్చినను దాని కొరకు కనిపెట్టుము, అది తప్పక జరుగును, జాగు చేయక వచ్చును. చదవబడిన ఈ వాక్య భాగంలో ప్రవక్త యగు హబక్కూకు దేవుడు దర్శన రూపాన మాట్లాడుతున్న మాటలు ఇవి. దేవుడు ఇస్తున్న నిర్ణయ కాలంలో ఆయా కార్యాలు జరుగుతాయి అనే విషయాన్ని దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు. అది తప్పక జరుగును, అది తప్పక నెరవేరును, ఆలస్యంగా వచ్చును, దాని కొరకు కనిపెట్టుము అని చెప్పి ప్రవక్త యగు హబక్కూకు దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు. మన జీవితంలో కూడా ఆయా దర్శనాలు కానీ లేకుంటే వాగ్దానాలు కానీ ఇస్తున్నప్పుడు వాటి కొరకు మనం ప్రార్థనాపూర్వకంగా కనిపెట్టినప్పుడు, విశ్వాసంతో మనం ఎదురు చూస్తున్నప్పుడు మన జీవితంలో కూడా ఆయన ఇస్తున్న వాగ్దానాన్ని తప్పనిసరిగా నెరవేరుస్తాడు. విషయాన్ని మీరు గమనించి వస్తుందిగా ప్రభువు పేరిట మీకు మనవి చేస్తామన్నాను. అది తప్పక జరుగును, అది తప్పక నెరవేరును, దాని కొరకు మనం ఆశతో కనిపెట్టాలి. అంత మాత్రమే కాదు, కానీ ఒకవేళ ఆలస్యంగా వచ్చినప్పటికీ వాగ్దానం చేస్తున్న దేవుడు నమ్మదగిన వాడు కాబట్టి వాడి కొరకు మనం ఆశతో ఎదురు చూస్తున్నప్పుడు దేవుడు తప్పనిసరిగా మన జీవితంలో కార్యాలు జరిగిస్తాడు. దానికి ఉదాహరణ అబ్రహామే. అబ్రహాంకి దేవుడు వాగ్దానం చేస్తాడు. ఎప్పుడు వాగ్దానం చేస్తాడు? 75 సంవత్సరాల వయసులో, సారామ్మకైతే 65 సంవత్సరాల వయసులో దేవుడు వాగ్దానం చేస్తాడు. ఏమని? నీకు కుమారుని ఇస్తాను, నీ సంతానాన్ని అభివృద్ధి చేస్తాను, రాజులు నీ నుండి వస్తారు, కాబట్టి నువ్వు అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉంటావు, నీ సంతానాన్ని ఇసుకలను వల్ల చేస్తాను, ఆకాశ జ్యోతుల వల్ల చేస్తానని చాలా గొప్ప వాగ్దానాన్ని అబ్రహాంకి దయచేశాడు. వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన వాడని రూఢిగా నమ్మాడు అబ్రహాము. కనుకనే అబ్రహాము ఆ వాగ్దానం కొరకు కనిపెట్టి ఎదురు చూశాడు. దేవుడు వాగ్దానం చేశాడంటే ఆ వాగ్దానాన్ని తప్పక నెరవేర్చడానికి శక్తిగల దేవుడని తన హృదయంలో రూఢిపరుచుకున్నాడు. మృతతుల్యమైనటువంటి శరీరమైనప్పటికీ వారి జీవితంలో దేవుడు కార్యం చేస్తాడనే దృఢమైనటువంటి విశ్వాసంతో ఎదురు చూస్తాడు అబ్రహాము. కనుకనే 100 సంవత్సరాల వయసులో ఇస్సాకునిచ్చాడు దేవుడు. మన జీవితంలో కూడా దేవుడు ఇస్తున్నటువంటి వాగ్దానాలు, ఆయా దర్శనాలు మన జీవితంలో నెరవేర్చడానికి దేవుడు ఇష్టపడుతున్నాడు. అయితే ఆ నెరవేర్పే దిశగా మనం విశ్వాసంతో ప్రభు సన్నిధిలో కనిపెడుతుంటే దేవుడు తప్పకుండా జరిగిస్తాడు. అది జరుగును, అది నెరవేరును, ఆలస్యంగా వచ్చినను అది జరుగును అని దేవుని వాక్యం మాట్లాడుతుంది. అయితే విశ్వాసంతో మనం కనిపెట్టాలి. ప్రభు మీద సంపూర్ణంగా ఆధారపడుతూ మనం కనిపెట్టినప్పుడు మన జీవితంలో గొప్ప కార్యాలు చూస్తాం. అబ్రహాము ఏమాత్రం కూడా అవిశ్వాసం చూపించలే, పరిపూర్ణమైనటువంటి విశ్వాసాన్ని దేవుడి మీద నిలిపాడు. కనుకనే దేవుడు గొప్ప కార్యం చేశాడు వారి జీవితంలో. ఈ వాక్యం ఉంటున్న మీ జీవితాల్లో కూడా దేవుడు ఘనమైన కార్యాలు చేయడానికి ఇష్టపడుతున్నాడు. కొన్నిసార్లు ఆ వాగ్దాన నెరవేర్పు ఆలస్యం అవ్వచ్చు. ఆలస్యమైనంత మాత్రాన అది అలక్ష్యం చేయడు. దేవుని ఆలస్యాలు అది ఆశీర్వాదమే కానీ అలక్ష్యం కాదు. ఈ విషయాన్ని మీరు గమనించవలసిందిగా ప్రభు పేరిట మీకు మనవి చేస్తున్నాను. ఆలస్యమైనప్పటికీ శ్రేష్టమైనది మనకు ఇస్తాడనే విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తున్నాను.
ఎప్పుడునంటే విశ్వాసంతో ప్రభు సన్నిధిలో కనిపెడుతున్నప్పుడు, దృఢమైనటువంటి విశ్వాసంతో ప్రభు సన్నిధిలో నిరీక్షిస్తున్నప్పుడు మన జీవితంలో గొప్ప కార్యాలు చేస్తాడు. అందుకోసమే వెయిటింగ్ పీరియడ్ ఈజ్ నాట్ వేస్టింగ్ పీరియడ్, బట్ ఇట్ ఈజ్ ఎక్విపింగ్ పీరియడ్ అన్నారు. కనిపెట్టే సమయం వృధా సమయం కాదు, అది మనల్ని సంసిద్ధపరిచే సమయం, సన్నిద్ధపరిచే సమయం. కాబట్టి మనం విశ్వాసంతో ప్రభు సన్నిధిలో కనిపెడుతున్నప్పుడు మన జీవితంలో కూడా గొప్ప కార్యాలు చేస్తాడు. దేవుడు వాగ్దానం చేస్తాడంటే ఆ వాగ్దానాన్ని నెరవేర్చడానికి ఆయన సమర్థుడు. ఆకాశము భూమి గతించిపోతుందేమో కానీ ఆయన మాటలు ఏమాత్రము గతించు. కాబట్టి మీ వ్యక్తిగత జీవితంలో కానీ మీ కుటుంబంలో కానీ ఆయన గొప్ప కార్యాలు చేయాలని ఆశపడుతున్నాడు. అయితే ప్రభు సన్నిధిలో మనం విశ్వాసంతో కనిపెడదాం. ఒకవేళ దేవుడు వాగ్దానం చేస్తున్నప్పుడు ఆ వాగ్దానం నెరవేర్పు ఆలస్యమైతే అవ్వచ్చేమో కానీ అది తప్పకుండా జరుగుతుందని విశ్వాసంతో కనిపెడదాం. ప్రభు మీద సంపూర్ణంగా అనుకుందాం. పరిపూర్ణ విశ్వాసంతో ఆయన సన్నిధిలో కనిపెడదాం. అటు కృప పరిశుద్ధాత్మ దేవుడు మీకు అనుగ్రహించి నడిపించుగాక. ప్రార్థన చేసుకుందాం. బ్రహ్మస్వరూపుడా, మహాకృపగల మా తండ్రి, ఈ సమయాన్ని బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ప్రభువా, అయినా మీరు ఇస్తున్న దర్శనం మీరు నిర్ణయించే కాలంలో జరుగుతుందని ఇది నన్ను తెలియపరిచారు. ప్రభువా, అది జరుగును, అది నెరవేరును, అది తప్పకుండా జరుగును. ఆలస్యంగా వచ్చును, దాని కొరకు కనిపెట్టుమని ఇదనన్న వాగ్దానం చేస్తావు. ప్రభువా, ఏదైతే మాకు ఇవ్వబోతున్నావో ఆశీర్వాదం వైపు, ఏ వాగ్దానం అయితే మా జీవితంలో నెరవేర్చాలని మీరు ఇష్టపడుతున్నారో, వ్యక్తిగతంగా కుటుంబంగా మా జీవితంలో జరగబోతున్నటువంటి కార్యాల వైపు విశ్వాసంతో ప్రభువా మీ వైపు ఎదురు చూస్తూ వాటిని పొందుకోవడానికి ప్రభువా మేము కనిపెట్టి మీ నుండి అనేకమైన ఆశీర్వాదాలు పొందుకుని తద్వారా మేము అనేక మందికి ఆశీర్వాదకరంగా, అనేక మందికి దీవెనకరంగా, మీకు మహిమకరంగా జీవించేటట్లుగా కృప చూపించమని మా ప్రభువును, మీ ప్రియ కుమారుడును, మా రక్షకుడునైనా యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం మా పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఫ్రెండ్స్. హ్యావ్ ఎ వండర్ఫుల్ డే.